రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? లోకేష్ బాబు, మీరు చాలాసార్లు సైకో అనే పదం వాడటం జరిగింది జగన్ గారి మీద. సరే, ఈరోజు నిజమైన సైకో ఎవరో తేల్చేద్దాం. ఇది 1995లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సుప్రీంకోర్టులో వేసిన ఒక కేసు. దాంట్లో ఫస్ట్ 10 పేజీలు ఆయన రాసిన ఒక లెటర్ ఉంది. ఇది ఆయన మాటలే అండి, ఆయన స్వయాన సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్స్. ఇది చదివిన తర్వాత ప్రజలు మీరు చెప్పింది నమ్మమంటారో, మీ తాతగారైన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పింది నమ్మంటారో మీరే చెప్పండి. శ్రీ ఎన్టీ రామారావు గారు స్టేటెడ్ ఆన్ ఓత్ యాజ్ ఫాలోస్, అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రమాణం చేసి చెప్పిన మాటలు. నేను ఒక మారుమూల గ్రామంలో ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాను. పేదరికాన్ని చాలా దగ్గరగా అనుభవించాను. నా విద్యాభ్యాసాన్ని తిని తినక ఒక్కపూట భోజనంతో చదువు పూర్తి చేశాను. నా కష్టార్జితంతో క్రమశిక్షణతో దేవుని కృప వలన నేను మంచి పేరున్న నటుడిగా ఎదిగాను. విభిన్న పాత్రల్లో వందలాది సినిమాల్లో నటించాను. సినీ రంగంలో నా విజయాలు అందరికీ తెలిసినవే. సినీ పరిశ్రమలో నిమగ్నమై ఉన్నప్పటికీ ముఖ్యంగా గ్రామాల్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ నా వంతు ప్రయత్నించాను. 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాను. 1983 ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని మూలల నుంచి ప్రజలు భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ విప్లవం చోటు చేసుకుంది. నేను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా భాగాల్ని అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన పారదర్శకమైన పాలన అందించాను. ఇలా అనేక విషయాలు చెప్పుకుంటూ వెళ్తూ చంద్రబాబు నాయుడు మొదట కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత 1983 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత మా తెలుగుదేశం పార్టీని సంప్రదించి తాను నిబద్ధతతో పనిచేసే విశ్వసనీయ పార్టీ కార్యకర్తగా ఉంటారని మమ్మల్ని నమ్మించాడు. అందువల్ల ఆయన మా పార్టీలో చేర్చుకోవటం జరిగింది. అనంతరం ఆయనకు పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు కూడా అప్పగించాం. అయితే ఆయన క్రమంగా తెలుగుదేశం పార్టీకి నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఎదగాలనే దురుద్దేశంతో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకోవటం ప్రారంభించాడు. ఇలా ఎన్నో విషయాలు చెప్తూ హోటల్ వాయిస్రాయ్లో జరిగిన ఘటనను కూడా వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో చేతులు కలిపి, అంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో చేతులు కలిపి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే దురుద్దేశంతో శాసనసభను రద్దు చేయకుండా చంద్రబాబు నాయుడుని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని తెలుసుకున్నాను. అవే కాకుండా నేను స్పృహ కోల్పోయిన తర్వాత నన్ను మెడిసిటీ హాస్పిటల్కి తరలించి చికిత్స కోసం ఐసీయూలో చేర్చారని నాకు చెప్పారు. 31 ఆగస్టు 1995 మధ్యాహ్నం అనేక మంది ప్రముఖులు ఆసుపత్రిలో నన్ను సందర్శించారని కూడా నాకు సమాచారం అందింది. అయితే నేను స్పృహ లేని పరిస్థితిలో నా రాజీనామా పత్రం ఎలాగ స్పీకర్కి చేరిందో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి లోకేష్ బాబు గారు, మీ తాతగారు చెప్పింది నమ్మమంటారా, మీరు చెప్పింది నమ్మమంటారా? మీరేమనుకుంటా ఉన్నారు? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పిన దాని ప్రకారం ఎవరు నిజమైన సైకో? ఈ కామెంట్ల రూపంలో మీరే తెలియజేయండి.